హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ని మీట్ అవ్వబోతున్నాను అనమాట. అందరం 7th క్లాస్ బ్యాచ్. సో మేము ఒక ప్లాన్ ఏమీ లేకుండా అయితే ఫస్ట్ విజయవాడలో మీట్ అయ్యి భవానీ ఐలాండ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. సో దీనికైతే స్టార్టింగ్ గేట్ ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్కి 10 రూపీస్. మనం భవానీ ఐలాండ్కి వెళ్ళాలంటే కనుక పర్ పర్సన్కి 120 రూపీస్ బోట్ ఛార్జ్ విత్ దానిలో ఎంట్రీ ఉంటుంది. సో ఇలా లోపలికి వెళ్ళంగానే వాళ్ళు లైవ్ జాకెట్లు వేసుకోమన్నారు. మేమైతే రకరకాలుగా చేసాము. వాళ్ళైతే వేసుకోండి అని చెప్పి అరిచారు కూడా మా మీద. సో లైవ్ జాకెట్స్ వేసుకున్నాము. బోటింగ్ వచ్చేసి ఒక 10 to 15 మినిట్స్ మనకి బోట్లో టైం పడుతుంది అనమాట భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి. సో వాటర్ అయితే చాలా ఫ్లోటింగ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. సో భవానీ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఇలా ఎంట్రీ ఉంది. బోట్ దిగి ఎంట్రీ వెళ్ళిపోయామండి. అన్ని చుట్టుపక్కల చెట్లు తప్ప నాకైతే ఏం కనిపించలేదు ఈ భవానీ ఐలాండ్లో. మా వాడైతే ఈ రోప్ చూడంగానే ఎక్కేశాడు, కానీ అయ్యే 100 రూపాయలు ఛార్జ్ అనగానే దిగిపోయాడు. సో ఇక్కడ ఇలా స్టే ఉండడానికి కూడా హౌసెస్ ఉన్నాయి. బట్ ఇందులో ఎవడు స్టే ఉంటాడో నాకైతే అర్థం కాలేదు. సో ఇట్లా ఇక్కడ ఒక రోప్ ఉంది. ఇవన్నీ ఏమి యూజ్ చేయట్లేదు. అసలు నాకైతే ఏమి నచ్చలేదు ఈ భవానీ ఐలాండ్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, అది కూడా పీకేశారు, అది కూడా యూసేజ్లో లేదు. ఇట్లా ఒక గుర్రం ఉంది. ఇక్కడ మాత్రం ఒక ఫోటో దిగాము గుర్తుండడానికి, అంతే. ఇంకా మేము వెళ్ళి అక్కడ ఉన్నదానికంటే ఈ బోట్ కోసం వెయిట్ చేసిన టైమే ఎక్కువైపోయిందండి. సో మళ్ళీ బోట్ కోసం ఒక ½ అవర్ వెయిట్ చేసాము, మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో చూడండి, మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ అంతా ఇది ఒకటి ఎంజాయ్ చేసాము, అంతే. ఇదైతే మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్, బార్లు అవన్నీ ఉన్నాయి. తర్వాత అయితే మేము అరేబియన్ మండి రెస్టారెంట్కి వెళ్ళాము బెన్ సర్కిల్లో. అక్కడైతే మేము ప్రాన్ స్టార్టరు, చికెన్ స్టార్టరు అండ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో తిన్నాము. సో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ గీ అయితే బాగా వేసాడండి, అదైతే నచ్చలేదు, స్పైసీ లేదు బిర్యానీ. సో తర్వాత అయితే మేము అప్పటికప్పుడు బాపట్ల బీచ్ అనుకొని వెళ్ళిపోతున్నాము. బాపట్ల బీచ్ అనగానే మా వాళ్ళు బాపట్ల దుర్గా మీద చాలా సెటైర్లు వేసారు. సో చూడండి, అక్కడ విజయవాడ నుంచి నియర్లీ ఒక 2 అవర్స్ పట్టింది. బీచ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఇట్లా చైర్స్ అవన్నీ గోవాలో ఉన్నట్లు ఉన్నాయి. బాగుంది బీచ్ అయితే. సో జస్ట్ మేము 5:45కి వెళ్ళాము, ఇది 6కి క్లోజ్ అంట. పోలీసులు వచ్చి పొండి పొండి అన్నారు మమ్మల్ని. సో ఇంకా అందుకని చెప్పేసి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ ఇక కొంచెం వాటర్లో అయితే దిగలేదు, జస్ట్ ఎంజాయ్ చేసాము. మీకు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా కలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.